అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎంసి. నేను మీ యాంకర్ సంగీత. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ వేధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. ఎక్కువసేపు కూర్చున్నా లేదంటే నిలబడ్డా చాలామందికి ఈ మోకాళ్ళ నొప్పి అనేది చాలా తరచుగా వస్తూ ఉంటుంది. మరి ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, లేదంటే ఆహారంలో ఎలాంటి నియమాలను పాటిస్తే వీటి నుంచి మనము అధిగమించవచ్చా అని వీటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద నుండి. సుదీర్ఘ కాలంగా ఆయనకి 38 నుంచి 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్, అసలు మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటారు? చిన్న వయసు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఏంటంటే జీవన శైలి, జీవన విధానం. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి అవ్వచ్చు, అసంబద్ధమైన ఆహార పద్ధతులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయని చెప్పవచ్చు. ఎట్ ఎర్లీ స్టేజ్ చిన్న పిల్లలు, ఇప్పుడు చైల్డ్హుడ్లో ఏం తెలియదు, చైల్డ్హుడ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి నొప్పులు రావు, అదంతా కారణం అవుతుంది. ఏంటంటే సరైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వడం లేదు ఫస్ట్. నెక్స్ట్ చిన్న పిల్లలు 3-4 years 5 years పిల్లలకి వీపు పైన స్కూల్ బ్యాగ్, వాళ్ళ వయసుకు మించిన వాళ్ళ శరీర బరువు కన్నా ఎక్కువ బరువు గల బుక్స్, ఒక చేతిలో గొడుగు, ఒక చేతిలో క్యారియర్, ఇవన్నీ పట్టుకొని 2-3 ఫ్లోర్లు వెళ్తూ ఉంటారు పిల్లలు. సో అదంతా కూడా వెన్నుపూస పైన, తద్వారా తుంటి ఎముకల పైన, ఈవెన్ నీస్ పైన కూడా బరువు పడుతుంది. అది భవిష్యత్తులో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది అనమాట రానున్న కాలంలో. అది సెకండ్ రీజన్ అనమాట. అండ్ పోషక విలువలు లేకపోవడం అనేది ఇంకొక రీజన్. ఇవి ప్రధాన కారణాలని చెప్పచ్చు. ఓకే. అయితే చాలా మంది ఇప్పుడు కూర్చుంటే కూడా నిలబడలేని పరిస్థితి, లేకపోతే చాలాసేపు నించున్నారు, కూర్చోలేకపోతున్నారు, అంటే మర్చుకోలేకపోతున్నారు. దానికి ఏంటంటే జస్ట్ వెయిట్ వల్లనో అదో అని ఆ రీజన్స్ తీసుకెళ్తూ ఉన్నారు. అది మోకాళ్ళ నొప్పిగా పరిగణించకుండా మేము ఎక్కువ వెయిట్ ఉన్నాం కాబట్టి మాకు నొప్పులు వస్తున్నాయి అన్న దాంట్లో కూడా అనుకుంటుంటారు. సో మరి వాళ్ళని ఎలా రెక్టిఫై చేయాలంటారు? ఒకటి, శరీర బరువు కూడా ఒక కారణం అవుతుంది, కాదని చెప్పడానికి లేదు. మన స్థాయి కన్నా, వయస్సును బట్టి, హైట్, ఎత్తును బట్టి శరీరక బరువు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ బరువు 5-6 కిలోలు ఉంటే సమంజసం, పెద్ద సమస్య ఉండదు. 5-6 kgs వేరియేషన్ ఉన్నట్లయితే నో ప్రాబ్లం అంటారు. అంతకు మించి 20 కిలోలు, 30 కిలోలు, 50 కిలోలు అంటే అసలు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్న పరిస్థితుల్లో మోకాళ్ళ పైన సహజంగానే బరువు పడుతుంది. అండ్ ఇంకొకటి, గబగబా మెట్లు ఎక్కడం, దిగడం, ఇవి చేయడం వల్ల కూడా మోకాళ్ళ పైన బరువు ఎక్కువ పడుతుంది. దానివల్ల కూడా నొప్పి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎముకలు, కీళ్ళ వద్ద ఉన్నటువంటి లింగమెట్స్ కుచించుకుపోవడం, వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్, లీన్ గ్యాప్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏంటి, గబగబా వెళ్తారు, ఎక్కుతారు, దిగుతారు. యంగర్ ఏజ్, వయసులో ఉన్నప్పుడు అదంతా ఏం తెలియదు, గబగబా పైకి వెళ్ళిపోవడం, గబగబా దిగడం చేస్తూ ఉంటారు. అసలు మెట్లు ఎక్కే కన్నా దిగేటప్పుడు ఎక్కువ బరువు పడుతుంది శరీరం పైన. అప్పుడు ఇంకా ఎక్కువగా ఎముకల పైన, మరీ ముఖ్యంగా తుంటి ఎముకలు, నీ పెయిన్స్, మోకాళ్ళ పైన ఎక్కువగా బరువు పడుతుంది. 25% ఆఫ్ బాడీ వెయిట్ అంతా మోకాళ్ళే తీసుకుంటాయి. సో అందువల్ల అక్కడ బరువు పడేసి లింగమెట్స్, వాటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, దాంతో నొప్పి వస్తుంది. మరి చాలా పిన్న వయసులో కూడా వస్తూ ఉంటాయి కదా సార్. మరి ఇప్పుడు వాళ్ళంటే ఎక్కువ శ్రమ పడే పని కూడా లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు జీవన శైలి ఒక ఎఫెక్ట్ అయితే, మరి ఇంకా ఎట్లాంటి ఎఫెక్ట్స్ వల్ల, అంటే ఏదైనా హెరిడిటీ లాగా ఏదైనా వస్తుందంటారా సార్? హెరిడిటీ అనేది చాలా తక్కువ, 1-2-3% మించి హెరిడిటీ అనేది, వంశానుగతం అనేది లేదు, చెప్పడానికి ఏం లేదు. మిగతా అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి, ఇందాక చెప్పాయి కదా, ఆహార పద్ధతులు, ఆహార నియమాలు సరిగా లేవు, జీవన శైలి సరిగా లేదు. జీవిస్తున్న జీవన శైలి, ప్రతి మనిషి ఏంటి 8 hours నిద్రించాలి, కానీ ఏం చేస్తున్నాం, ఏ పని లేకపోయినప్పటికీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ చెవుకు అంటి పెట్టుకొని ఉంటున్నారు. మొబైల్ ఫోన్ వల్ల ఏంటి నష్టం అని అడగవచ్చు మీరు. దెర్ ఈస్ హ్యావింగ్ సో మచ్ రేడియేషన్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్. దానివల్ల ఏంటి అంటే మనకి శరీరంలో ఉన్నటువంటి ఇతర ఆర్గాన్స్ కూడా సరిగ్గా పనిచేయకుండా పోతాయి. దానివల్ల నిద్రలేమి వల్ల అన్ని రకాల జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తెల్లవార్లు చిన్నపిల్లలు అవ్వచ్చు, ఏ పని లేకపోయినప్పటికీ 1, 2, 3, 4 గంటల వరకు కూడా ఫోన్ చూస్తూ కూర్చుండే వాళ్ళు, లేదా టీవీ స్క్రీన్ చూస్తూ కూర్చుండే వాళ్ళు ఉన్నారు.
సో 8 అవర్స్ మినిమం తప్పకుండా నిద్రించాలి. అలాగే భోజనం కూడా కంప్లీట్గా కడుపు నిండా భోజనం చేయాల్సిందే. ఓకే. కడుపు నిండా భోజనం చేయాలి, కంటి నిండా నిద్రపోవాలి. హాయిగా ఉండాలి, మనసంతా కూడా ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ఓకే. కానీ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా బాగానే ఉంటున్నామని ఎవరికి వాళ్ళు అనుకుని ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఓకే. మరి ఏం చేయాలి? ఫోన్ చూడడం తగ్గించాలి, టీవీ చూడడం తగ్గించాలి, పడుకోవడం త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. అంటే మన జీవన శైలిని మార్చుకుంటే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే ఆహారం సరిగ్గా తినట్లేదు, ఏదో ఆహారం తినేస్తున్నాం అంతే. సమయం లేక ఈ మధ్యకాలం ఏమనంటే మాకు సమయం లేదండి, ఏం చేయలేకపోతున్నాం, బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి బయట ఎక్కడి నుంచో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఎక్కడి నుంచో తెప్పించుకోవడం, టిఫిన్ సెంటర్ నుంచి తెప్పించుకోవడం. సో అక్కడ తింటే పర్లేదు, ఎప్పుడైతే ప్యాక్ చేయబడుతుందో, ఆహారం ప్యాక్ చేస్తారో అప్పుడు విషంగా మారిపోతుంది, ఆహారం విషతుల్యం అవుతుంది. సో దట్ ఈస్ మేజర్ డిఫెక్ట్ అనమాట. అది మనకు తెలియదు. రానున్న కాలంలో చాలా రకాల జబ్బులు వస్తాయి, అందులో ఇది కూడా ఒకటి అవుతుంది, ఇంకేం తేడా లేదు. సో సబ్ మినరల్స్ అన్ని శరీరంలో ఉన్నటువంటి ఉద్భాతక సెల్స్ ఏవైతే ఉంటాయో, పొటెన్సీగా శక్తి కలిగించేటటువంటి సెల్స్, టీ సెల్స్ అలాంటివన్నీ కూడా క్షీణించిపోతుంటాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని ఏం చేయాలి? ఇంట్లోనే భోజనం చేసే ప్రయత్నం చేయాలి, ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి, నిద్రించడం సమంగా నిద్రించాలి. ఎప్పుడు ఉదయం 5 నుంచి 6 గంటల లోపు లేవాలి, సూర్యోదయానికన్నా ముందే లేసే ప్రయత్నం చేయాలి. అలాగే పడుకోవడం కూడా 9 గంటలు, లాస్ట్ 10ంటికి నిద్రపోవాలి తప్పనిసరిగా. 8 అవర్స్ మీరు అన్నారు కదా అని 12 గంటలకు పడుకొని ప్రొద్దున 8 గంటలకు లేస్తారు, అది కరెక్ట్ కాదు. ఏ వేళలో చేయాల్సిన పని ఆ వేళలో మాత్రమే చేయాలి, మిగతా సమయాల్లో పడుకోకూడదు, మామూలు టైంలో లేవకూడదు. అందువల్ల ఇవి తప్పకుండా జీవనం, నిద్ర, ఆహారం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ రెండు సమంగా ఉంటే మిగతా సజావుగా సాగుతాయి. సార్, అయితే ఇప్పుడు చాలా మంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళు 35 to 40 ఈ వాళ్ళకు కూడా చాలా వస్తుంటాయి. కానీ వర్కౌట్స్ చేయడం వల్ల ఇది ఏదైనా నయం అవుతుందంటారా ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న మోకాళ్ళ నొప్పులు? వర్కౌట్ మీన్స్ అంటే వాకింగ్ చేయడం లాంటివి. వాకింగ్ అంటే స్లైట్గా వాకింగ్, ఫ్లాట్గా ఉండే నడవచ్చు, రోజు ఒక అరగంట సేపు నడవడం మంచిదే. మరి నొప్పులు అప్పటికే ఉన్నట్లయితే, ఎక్కువగా ఉన్నట్లయితే నడక కూడా సరిపోదు అసలు యాక్చువల్గా, దానివల్ల పెరిగే అవకాశం ఉంటుంది. ఎర్లీ స్టేజ్ ఆఫ్ పెయిన్స్, నీ పెయిన్స్ వచ్చాయి అనగానే మెట్లు ఎక్కడం దిగడం ఆపేసేయాలి తప్పనిసరిగా. కింద పూర్తిగా నేలపైన కూర్చోవడం మానేసేయాలి, మెట్లు ఎక్కడం దిగడం సాధ్యమైనంత మటుకు పూర్తిగా మానేయడం చాలా మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మెట్లు ఎక్కాలి దిగాలి అనుకున్న పరిస్థితిలో స్టెయిర్ కేస్ సపోర్ట్ పట్టుకొని, పారాఫిట్ పక్కన ర్యాంప్ పట్టుకొని పైకి మెల్లిగా వెళ్ళాలి, మెల్లిగా ఒక్కొక్క స్టెప్ చొప్పున దిగుతూ ఉండాలి. అలా కొంతవరకు కాపాడుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది నీ క్యాప్స్ అట్లాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు, ఇనిషియల్ గా తగ్గిపోతుంది అని. పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ నీ క్యాప్స్ వేసుకోకూడదు. జస్ట్ స్టాండింగ్ లేదా నడుస్తున్నప్పుడు వేసుకోవచ్చు, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, దాంతో పూర్తి తగ్గదు. ఇది జస్ట్ సపోర్ట్, బరువు పడకుండా ఆపుతుంది అంతే. ఇదివరకు నేను అంటే ఒకరిని చూసాను సార్, అంటే వాళ్ళకి డాక్టర్ గైడెన్స్ ఇచ్చారంట, అడ్వైస్ ఇచ్చారు, వాకింగ్ చేయండి, ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది, కాకపోతే నీ క్యాప్స్ యూజ్ చేసి చేయండి. సో అది ఎంతవరకు అంటే పనిచేస్తుంది? కొంతవరకు స్టిఫ్ అవుతుంది, తగ్గించదు. ఇట్ కెన్ బి ఎక్కువ ఇంక్రీజ్ కాకుండా, పెయిన్ పెరగకుండా కోసం ఆపుతుంది. ఓకే, కాలు పైన బరువు పడకుండా ఆపుతుంది, వచ్చేది తగ్గకపోయినా పెరగకుండా కాపాడుతుంది. అందుకని వాడండి అని చెప్తాను, అంతకన్నా ఏం లేదు. అది దాన్ని తగ్గాలి అనుకున్నట్లయితే పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, నీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ మాత్రమే చేపిస్తారు. ఆయుర్వేద వైద్యం చాలామంది చేపిస్తుంటారు. ఏంటంటే మా వద్దకు రాగానే వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ అలాంగ్ విత్ ద ఎక్సర్సైజ్, పర్టికులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది, జస్ట్ 5 to 10 minutesకి మించి ఎక్సర్సైజ్ చేయించం మోకాళ్ళకి. దాంతో మోకాళ్ళు పూర్తిగా నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే యోగా పద్ధతి, సూర్య నమస్కారాలు దాంట్లో కూడా పోతుందంటారు సార్? లేదు, సూర్య నమస్కారం ఉండదు. ఈ కాళ్ళ కోసమే, నీస్ కోసమే ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ ఉంటుంది, అది చేపిస్తుంటాం వాళ్ళకి అంతే. ఓకే ఓకే ఓకే. అయితే సార్, ఇప్పుడు మరి ఈ మోకాళ్ళ నొప్పులకి చాలా మంది రీప్లేస్మెంట్గా కొంతమంది టాబ్లెట్స్ వాడడం కానీ, లేదంటే ఇంజెక్షన్స్ వాడడం కానీ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు అంటే ఇంజెక్షన్స్ వరకు వెళ్తే అది తగ్గుతుందంటారా? ఇంజెక్షన్స్ తో తగ్గిపోతుందంటారా? అది అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నొప్పి పెరగగానే ఫస్ట్ మెడిసిన్స్ వరకు వెళ్తారు,
దట్ టు బి నాట్ డాక్టర్ డాక్టర్ అడ్వైజ్ చేయకముందే వీళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఏ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు. దానివల్ల ఏంటంటే నొప్పి తగ్గకపోగా ఒకవేళ తగ్గినప్పటికీ సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. ఓకే. ఎస్, ఇంటెస్టైనల్ అల్సర్స్ రావచ్చు, ఎసిడిటీస్ రావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ అదర్ రియాక్షన్స్ కెన్ బి అపియర్డ్, అట్లా కనబడవచ్చు. ఓకే. సో అలా కౌంటర్ సేల్ అంటే స్వతహాగా వైద్యం చేసుకోకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. ఓకే. అండ్ ఇంకొకటి మీరు అడిగారు ఏంటి, వీళ్ళు మరి ఏం చేస్తే బెస్ట్ కదా. వాళ్ళు ఏంటి అంటే ఈ టాబ్లెట్స్ ద్వారా కూడా టాబ్లెట్స్ వాడడం వల్ల తగ్గుతుంది, కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయని రిలీఫ్ ఇస్తుంది ఓకే. కొన్ని సందర్భాల్లో. కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు జీర్ణకోశ వ్యాధులు లేదా అల్సర్స్ ఇలాంటివి ఏమైనా రావచ్చు. అండ్ కిడ్నీ ఎఫెక్షన్స్ బాగా జరుగుతాయి అలాంటప్పుడు, డ్యామేజ్ ఇన్ ద కిడ్నీస్. సో ఎముకలు మెత్తబడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎముకల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. లాస్ట్ స్టేజ్లో ఏం చేస్తారు, మీ ఎముకలన్నీ బలహీనంగా అయ్యాయండి, ఇంకేం చేయలేము, 4th స్టేజ్ ఉంది, రేపు వచ్చి సర్జరీ చేసుకోండి అని చెప్తాడు డాక్టర్. ఓకే. సో దట్ ఈస్ ద కాజ్ అనమాట. అప్పటికి నొప్పి తగ్గినప్పటికీ రిపేర్ షుడ్ నాట్ కమ్, రిపేర్ అవ్వదు, అంటే యథాస్థితికి రాదు, పూర్వస్థాయికి ఎముక రాదు మెడిసిన్స్ వాడటం వల్ల. అంటే జనరల్లీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతాం కనుక వాటి గురించి చెప్తున్నాను. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ అనుకున్నాము, ఎట్ దట్ ప్లేస్ ఆఫ్ జెయింట్, ఎక్కడైతే జెయింట్ నొప్పి ఉందో ఆ జెయింట్ ప్లేస్లోనే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఫ్యాసిడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇస్తుంటారు. సో కొన్ని సందర్భాల్లో మాత్రమే పనిచేస్తాయి. పనిచేస్తుందని చెప్పడానికి లేదు. కొంతమందిలో జస్ట్ డాక్టర్ షుడ్ బి టోల్డ్, డాక్టర్స్ ఆల్సో చెప్తున్నారు వాళ్ళు కూడా, ఏంటి కొంతవరకే చెప్పడానికి ఉంది, 1-2% వరకు పనిచేయచ్చు, ఎక్కువ మందిలో పని చేయట్లేదు, సరిగ్గా రిజల్ట్స్ లేవని సర్జరీకి వెళ్ళమంటారు అంతే. ఓకే. ఎస్, డాక్టర్ చెప్పిన మాట. అంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ లో స్టేజెస్ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ లో ఇంజెక్షన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ పనిచేస్తుందని కూడా చాలా క్లినిక్స్ వస్తున్నాయి కదా, పెడుతున్నారు. కానీ తగ్గుతున్నట్టు కరెక్ట్గా రిజల్ట్స్ వస్తున్నట్టు దాఖలా లేవు. ఆర్థోపెడిషియన్స్ చెప్తూ ఉంటారు. సో ఇంజెక్షన్ పనిచేస్తుంది అని అంత నమ్మకంగా చెప్పలేము. సో కొన్ని సందర్భాల్లో పనిచేస్తాయి, జస్ట్ 1-2% ఆర్ 5% పనిచేసే అవకాశం ఉంది. సో దానికన్నా సర్జరీకి వెళ్ళడమే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్. మనం చెప్పడం లేదు, దే షుడ్ బి టోల్డ్. ఎందుకంటే మనది కాదు వైద్యం కనుక, జస్ట్ చెప్పింది చెప్పడం అంతే, మనం ఏం చేయలేం కనుక. సార్ అయితే ఇంకొకటి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళ అరుగుదల, ఇవి రెండు ఒకటే అంటారా సార్? నొప్పి డిఫరెంట్. ఏంటంటే నొప్పి లింగమెంట్స్ వాపు రావడం, లేకపోతే జెయింట్స్ దగ్గర కదిలిపోవడం, మస్కులర్ టిష్యూస్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వెనకాల మోకాల వెనక ప్రాంతంలో నరం పట్టేస్తుంది కొన్ని సందర్భం, అలాంటప్పుడు కూడా నొప్పి వస్తుంది. తర్వాత ఈ జెయింట్, ప్రతి జెయింట్ దగ్గర ఇక్కడ లింగమెంట్స్ దగ్గర సైనోవిన్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఫ్లూయిడ్ వెళ్ళిపోవడం లేదా బయటకు లీక్ అవ్వడం ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అది వాపుతో కూడిన నొప్పి వస్తుంది, కొన్ని సందర్భాల్లో మంటతో కూడిన నొప్పి వస్తుంది. ఇవి ఏదైనా మోకాలు నొప్పి అని చెప్పడానికి ఉంటుంది. ఇది డిఫరెంట్. ఈ నొప్పి మందులతో ఎంతో తగ్గిస్తుంటాం, ఎక్సర్సైజ్ చేపిస్తూ మందులతో తగ్గిపిస్తుంటాం మేము జనరల్గా. ఇక ఇంకొకటి అడిగారు, అరుగుదల అని అడిగారు. ఎస్, ఎప్పుడైతే ఎముక అరుగుదల కీలు ఏవైతే ఉండో ర్యాపిడ్కి ఎక్కువగా ఒరిపిడికిలోనే ఎముక అరుగుదల అంటే కీలు అరగడం ప్రారంభమవుతుంది. ఒకసారి అరగడం ప్రారంభమవుతే అలాగే అరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏంటంటే రీకంజెషన్ ఆఫ్ కాల్షియం అబ్జార్ప్షన్ శరీరంలో జరగడం లేదు, ఇట్ ఫాల్ట్ అనమాట. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది కొంతమందిలో, అలాంటప్పుడు ఎముకలు అరిగిపోయే అవకాశం ఉంది. ఓకే. మరి అంటే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటారు సార్? అంటే మనం ఎక్కి దిగుతున్నప్పుడు వచ్చే నొప్పులు దీర్ఘకాలికంగా ఉండిపోతాయి అంటారు, అలాగే మరి దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ అరిగిపోయినప్పుడు దీనికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఏంటంటే ఇక్కడ జనరల్గా మనం తీసుకునేటి ఎప్పుడైతే ఎముకలు అరిగిపోతాయి వీటికి అనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆహారంలోకి వెళ్ళాలి. ఆహారం తీసుకోవడం, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోకూడదు అనే దగ్గర వెళ్దాం. ఏ ఆహారం తీసుకోకూడదు, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, పిజ్జాస్ అవ్వచ్చు, బర్గర్స్ అవ్వచ్చు, కేక్స్ అవ్వచ్చు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి నూడిల్స్, ఇతరత్ర ఫ్రైడ్ రైస్ రకరకాలుగా ఉంటాయి, అవేవి కూడా తినకూడదు, షుడ్ నాట్ ఈట్ అనమాట. ఏ పరిస్థితుల్లో ఏ మనిషి తినకూడని పదార్థాలు, అలా ఆ విధంగా అవి మానేస్తే కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. ఎస్. అండ్ ఇంకొక
విషయం. మనం మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆహారం right. ఏం తీసుకోవాలి అని అనుకున్నాం. ఏం తీసుకుంటే మంచిది అని చూసినట్లయితే ఆరెంజెస్, సంత్రాలు, అలాగే ద్రాక్షాస్, ఇంకపోతే ఆమ్ల, ఉసిరిపళ్ళు, ఉసిరికాయలు వస్తుంది. విటమిన్ సి కన్సంప్షన్ అవి ఉండాలి మెయిన్గా. తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ టమాటోస్, పాలకూర ఇవి తీసుకోవచ్చు. వాటిలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటున్నట్లయితే కొంత మనం రీకరెంట్ ఎప్పట్లాగా డిపాజిట్స్ ఫామ్ అయ్యే అవకాశం, న్యాచురల్గా మన శరీరంలో అవసరం ఉన్నటువంటి పోషక విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ నువ్వులు అందరికీ తెలుసు. ఎస్, నువ్వులు పౌడర్ చేసేసి కాస్త బెల్లం కలిపేసి తినవచ్చు. రోజు ఇంత ఉండాలి, రోజు ఇంత తింటే రోజు 2 ముద్దలు ఈ మాత్రం 10-15 గ్రామ్స్ వరకు రోజు తీసుకున్నట్లయితే తప్పకుండా ఒంట్లో ఉన్నటువంటి ఎముకల దృఢత్వం పెరుగుతుంది. ఓకే. అండ్ ఎముకల నొప్పి క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది న్యాచురల్గా అనమాట. వితౌట్ మెడిసిన్స్ ఇవి చేస్తూ ఉంటే డెవలప్మెంట్ స్టేజ్ ఆఫ్ బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బొక్కల అరుగుదల ఆగిపోతుంది. దెన్ నొప్పి కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మేబీ ప్రొటెక్ట్ చేస్తాయి, ఇంకా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటున్నాము. అవును. అయితే ఇందులో భాగంగా అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీనికి మోకాళ్ళ నొప్పులకు ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆర్థరైటిస్ అంటే అది ఒక రకమైన ఎముకల వ్యాధి. తెలుగు చెప్పాలంటే కీళ్ళవాతం అని చెప్పేసి అంటారు అనమాట. రుమేటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి అంటాం. ఓకే. దాని తెలుగులో కీళ్ళవాతం అని చెప్పేసి అంటాం. అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అది మోకాళ్ళు రావచ్చు, ఇంకెక్కడైనా రావచ్చు. అది ఎలా దారితీస్తుంది అంటారు? సివియారిటీ ఆఫ్ పెయిన్, నొప్పి ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది, పెంచుతుంది. ఏదైతే రుమటైడ్ ఆర్థరైటిస్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో మనకి ఎగ్జామినేషన్ చేసినట్లయితే సింపుల్ బ్లడ్ ఎగ్జామినేషన్ ద్వారా ఏదో తెలుస్తుంది రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అని తెలియడానికి సింపుల్ ఎగ్జామినేషన్, బ్లడ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ ఉందా లేదా, పాజిటివా నెగిటివా తెలుస్తుంది. ఉంటే ఏ రేషియోలో ఉంది, ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి దానివల్ల ఏంటి అంటే ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు దెన్ ఎక్కువ మోకాళ్ళ పైన కూడా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. నొప్పి ఆల్రెడీ ఉంది, అది ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మోకాళ్ళ పైన ఎక్కువ ప్రభావం పడుతుంది అంటారు. అయితే మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి మోకాళ్ళ పైన, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి నడుము పైన, మోచేయి నొప్పి ఉన్న వాళ్ళకి మోచేయి పైన. కీళ్ళవాతం అని అంటారు దాన్ని, అందుకే తెలుగులో కీళ్ళవాతం అని చెప్తాం అనమాట. అయితే సార్ మరి దీన్ని ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇందాక నొప్పులు మరియు అరుగుదల, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇప్పుడు తెలుసుకున్నాము. బట్ మనకు అవి రెండిట్లో ఏది ఉన్నాయని తెలుసుకోవడానికి ఎటువంటి పరీక్ష చేయించుకోవాలంటారు? బొక్కల అరుగుదల అది చూడడానికి సింపుల్ ఎక్స్రేలో తెలిసిపోతుంది. సింపుల్ ఎక్స్రే. నొప్పి వేరు, అరుగుదల వేరు. అంటే కామన్ గా మనకి తెలియదు. ఎప్పుడైతే మనకి నొప్పి వస్తుందో తెలియాలి అంటే దెన్ గో ఫర్ ఎక్స్రే. సింపుల్ ఎక్స్రే తీస్తారు. రెండు కాళ్ళు ఎక్స్రే తీపిస్తాం. మోకాళ్ళు ఎక్స్రే తీసేస్తే అందులో తెలుస్తుంది బొక్కల అరుగుదల ఉందా లేకపోతే ఊరికైనా. బొక్కల అరుగుదల లేదు అంటే మామూలుగా నొప్పి వచ్చినట్టే లెక్క, మామూలు నొప్పి. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈజీగా తెలుస్తుంది ఐడెంటిఫికేషన్ టు వెరీ ఈజీ. సింపుల్ ఎక్స్రే తీసుకుంటే చాలు. ఓకే. అయితే ఒకవేళ ఆ ఎక్స్రేని బట్టి కూడా ఒక్కొక్కసారి గుజ్జు అనేది తగ్గింది అది అని చెప్తూ ఉంటారు, చెప్పొచ్చు. సో అప్పుడు ఎలాంటి ప్రికాషనరీస్ అంటే ఫస్ట్ ఎయిడ్ ద్వారా, ఐ మీన్ సర్జరీ లేకుండా ఉండి మెడికేషన్ ద్వారా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఎస్, ఎప్పుడైతే బొక్కల అరుగుదల ఉంది, అరుగుతున్నాయి అనుకుంటున్నట్లయితే, లేదా నొప్పి ఉన్నట్లయితే, బొక్కల ఇప్పుడిప్పుడే నొప్పి మొదలైంది, బొక్కల అరుగుదల స్టార్ట్ అయింది అనుకోగానే రిచ్ కాల్షియం ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఏదైతే ఎక్కువ కాల్షియం ఉంది, ముఖ్యంగా పాలు తీసుకోవచ్చు, మిల్క్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాలు అసలు ఎవరూ తాగట్లేదు. తప్పకుండా రోజు ఒక 2 కప్పులు, ఉదయం 1 కప్పు పాలు, సాయంత్రం 1 కప్పు పాలు తాగినట్లయితే పాలల్లో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. అంటే ఎముకలకు సంబంధించిన బలవర్ధకమైనటువంటి పోషక విలువలు పాలల్లో ఉంటాయి. సో అవి పూర్తిగా మానేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కండిషన్. అందువల్ల ఏంటి, రీస్టార్ట్ పాలు తీసుకోవడం మంచిది. అలా కాక ఇందాక మనం చెప్పుకున్నాం ఇంకా కూడా చాలా ఉన్నాయి పోషక విలువలు. ఏం చేస్తున్నాం, పప్పీ షీడ్స్, గసగసాలు. పూర్వం అన్ని కర్రీలలో వాటిలలో వేసేవాళ్ళు, ఇప్పుడు ఏదో ఫంక్షన్లలో వేస్తున్నారు తప్ప ఇంట్లో గసగసాలు ఎవరు వాడట్లేదని చెప్పొచ్చు. గసగసాలు వాడడం వల్ల దానిలో కూడా రిచ్ కాల్షియం ఉంటుంది, ఎవరికి తెలియదు. సో అది వాడడం వల్ల కూడా మనకి గుజ్జు పెరిగే అవకాశం ఉంటుంది, గ్యాప్ పెరుగుతుంది. ఎప్పట్లాగా లీన్ గ్యాప్ తగ్గింది కదా, మళ్ళీ ఎలాస్టిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాల్షియం మళ్ళీ
రీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అలా ఆ విధంగా. సరే అయితే మరి ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పుల్ని రెక్టిఫై చేసుకోకుండా అలాగే నిర్లక్ష్యం చేయడం వల్ల ఎటువంటి అంటే ఎలాంటి వాటికి దారితీస్తుందంటారు? ఎలాంటి స్టేజ్ అనారోగ్య ఎక్కువ సమస్యలు? పెరుగుతుంది. ఇది మామూలుగా ఏంటి, ఎక్కువ బరువు పెరుగుతుంది. మనం బోన్స్ పైన, మోకాళ్ళ పైన ఎక్కువగా బరువు పడడం వల్ల సైడ్ లేన్ వెళ్ళిపోయేటట్టు, స్టేర్ కాల్ లైన్లో స్ట్రైట్గా ఉండాల్సింది వంగిపోతుంటాయి. ఎముకల దగ్గర, మోకాళ్ళ దగ్గర ఇట్లా బ్రాకెట్ లాగా వంగిపోవడం, లేకపోతే ఒక రకంగా వంగిపోవడం నడుస్తుంది. ఎముక వంగిపోతుంది, కీళ్ళ దగ్గర వంగిపోవడం, లేదా కింద మోకాల కన్నా కింది ప్రాంతం ఎముక కూడా దానిపైన కూడా బరువు పడి నొప్పిలేస్తుంది. ఇంకా యాంకిల్ దగ్గర కూడా నొప్పిలేస్తుంది. ఇవన్నీ ఒకటి నుంచి ఒకటి పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. మనం నెగ్లిజెన్సీ చేసినట్టయితే ఎముకలు గుల్లపడిపోవడం, బరువుతో అవి బరువు భరించలేక వంగిపోవడం జరుగుతుంటుంది, కీళ్ళు వంగిపోవడం ఓకే. ఇలాంటివి జరిగి నొప్పి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. దాన్ని ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని చెప్తూ ఉంటాను. నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్పడానికి చెప్తుంటాను స్టేజెస్ అంతా. ఓకే. అలా ఆ విధంగా. అయితే సార్ చాలా మందికి కింద కూర్చునే అలవాటు ఉంటుంది. అవును. అంటే వాళ్ళు పైన ఎక్కువసేపు కూర్చోలేరు, కింద మరి అలాంటి వాళ్ళకి మోకాలి నొప్పి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? కింద రెగ్యులర్గా కూర్చుండే వాళ్ళకి దాదాపుగా నొప్పి రాదనే చెప్పొచ్చు. తక్కువ మందికి వస్తుంది. ఇట్స్ వెరీ రేర్ కేసెస్, చాలా తక్కువ మందికి. ఎవ్రీడే కూర్చొని లేస్తూ ఉంటారు కనుక మోకాలు పట్టేయడం కానీ నొప్పి రావడం తక్కువ. ఓకే. ఒకవేళ వచ్చినట్లయితే దెన్ కింద కూర్చోకూడదు, ఆపేయండి అని చెప్తూ ఉంటాం. ఓకే. అట్లా. ఓకే. అయితే సార్ ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు, Yes. కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం కావచ్చు. ఇవి ఎంతవరకు మోకాలి పైన ప్రభావం పడే అవకాశం ఉంటుందంటారు? ఎప్పుడైతే డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి, ఈ రెండు డెఫిషియన్సీస్ ఉంటే తప్పనిసరిగా మోకాళ్ళ నొప్పులు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే జనరల్లీ బోన్ డెవలప్మెంట్కి, బోన్ స్ట్రెంగ్త్ కోసం, ఎముకలు దృఢంగా ఉండడం కోసం కాల్షియం కావాలి. మరి విటమిన్ డి ఎందుకు? కాల్షియం అడుగుతున్నాను, విటమిన్ డి ఎందుకు అంటే, విటమిన్ డి ఉండడం వల్ల శరీరం కాల్షియాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. డి ఉంటేనే కాల్షియం శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది, అందువల్ల డి ఉండాలి. ఓకే. సో డి న్యాచురల్గా ఏంటి, సూర్యరశ్మి ద్వారా వస్తుంది. అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, విటమిన్ కే, విటమిన్ డి రెండు సూర్యరశ్మి ద్వారా వస్తాయి. ఓకే. ప్రొద్దున నీరెండలో అంటే 8 గంటలకు, 7:30 ప్రాంతంలో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఎండలో నిలబడితే సరిపోతుంది. ఓకే. లేదా ఈవినింగ్ 4:30, 5 o'clock ప్రాంతంలో ఎండ పడుతున్న టైంలో 15 నిమిషాలు, 20 నిమిషాలు నిలబడితే న్యాచురల్గా ఒనగూరేటటువంటి లాభాలు, ముఖ్యంగా విటమిన్ డి వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డి మనకు చేకూరినట్లయితే ఇట్ ఇస్ అ వెరీ బెస్ట్ ఆఫ్ బెస్ట్ విటమిన్ డి, సూర్యరశ్మి ద్వారా వచ్చేది. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి, బాగుంటుంది కూడా. ఓకే. సో దానివల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండేటటువంటి కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. అలా అనమాట. అయితే సార్ ఇప్పుడు కొంతమంది మోకాళ్ళ నొప్పులు భరించలేకపోయి వాళ్ళు సర్జరీకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఉంటుంది. అవును. సో సర్జరీకి వెళ్ళడం అవసరం అంటారా? లేదంటే ఇంకా వేరే ఏదైనా మార్గాలు, అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఏదైనా మార్గాలు ఉన్నాయంటారా ఎస్, చికిత్స మార్గాలు? చాలామంది నొప్పి అనగానే మ్. ముందు మెడిసిన్స్కి వెళ్తారు, మెడిసిన్స్ వేసేసుకుంటారు, తగ్గలే, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ మెడిసిన్స్ ఇస్తాడు, మెడిసిన్స్ వాడతారు, తగ్గవు, పెరుగుతూ ఉంటాయి, తగ్గవు, కాస్త తగ్గుతాయి కానీ అలాగే ఉంటాయి. మందులు వాడినప్పుడు తగ్గుతుంది సార్, మళ్ళీ వస్తున్నాయని చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే, ఈ మెడిసిన్ వాడుతూ ఉంటే అప్పటి మట్టుకు అంటే టెంపరీ రిలీఫ్ వస్తుంది తప్ప పూర్తిగా తగ్గడానికి అవకాశం లేదు. సో మరి ఇక మీరు ఆయుర్వేది సైడ్ అడిగారు కదా, ఆయుర్వేది సైడ్ అడుగుతారు కనుక ఇక్కడికి వచ్చేస్తే మామూలుగా చూసినట్లయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ రాదర్ దాన్ ఆయుర్వేదిక్ కాకుండా వేరే మెడిసిన్స్ ఏవి వాడినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటెస్టైనల్ డిజార్డర్స్, స్టమక్ డిజార్డర్స్, అల్సర్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత కిడ్నీ డ్యామరేజెస్ పడే అవకాశం ఉంటుంది. ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు ఉన్నాయి. మందు వికటించేసి రకరకాల ప్రభావాలు చూపించే సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇలా మెడిసిన్స్ విరివిగా వాడడం మంచిది కాదు. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తారు, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడడం కష్టమండి, వాడకపోవడం మంచిది, సర్జరీ చేయించుకోండి అని చెప్తారు. దాని తర్వాత ఏంటి, ఇంకా అక్కడ ఉంది వాళ్ళ సైన్స్లో సర్జరీ కనుక సర్జరీ చేయించుకోండి అని చెప్తారు. అయితే మీరు అడిగింది ఏంటి, సర్జరీకి తప్పకుండా వెళ్ళాలా? వెళ్ళాల్సిన అవసరం లేదా? వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మేము నొప్పికి మెడిసిన్స్ ఇస్తుంటాం, ఆహారంలో కొన్ని రకాల ప్రొటెస్ట్ చెప్తూ ఉంటాం, ఈ ఆహారం తీసుకోండి, రిచ్ ఫుడ్ తీసుకోండి, దాంతోపాటుగా మెడిసిన్స్ తీసుకోండి. మేము మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఏంటి,
ఆర్థోయోగి టాబ్లెట్స్, అలాగే మహాయోగ రాజగుగ్గులు, ఇలా కొన్ని ఉంటాయి. అవి దాంతోపాటుగా కాల్షియం ఒనగూరేటటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. అలాంటివి అవి కూడా ఇస్తుంటాం. ఓకే. సో దానివల్ల ఏంటంటే కాల్షియం డెవలప్మెంట్ వస్తుంది, రిచ్ ఆఫ్ విటామిన్ డి వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్గా మనం మెడిసిన్స్ ద్వారా బయట నుంచి ఇస్తూ ఉంటాం. సో ఇవి వాడడం వల్ల ఏంటంటే మన శరీరంలో న్యాచురల్గా మనకు అవసరం ఉన్నటువంటి పోషక విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ యాక్చువల్లీ నొప్పి తగ్గుతుంటుంది. ఫస్ట్ గోళీలతో నీట్గా తగ్గిపోతుంటాయి. గోళీలు వేస్తూ కొంచెం ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్ చేస్తూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటూ వెళ్ళినట్లయితే నొప్పి తగ్గుతుంది. ఓకే. అయితే ఆయిల్ థెరపీస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయిల్ థెరపీ ద్వారా కూడా మనకి ఏదైనా అవకాశం ఉంటుందా? లేదంటే ఆ ఆయిల్ థెరపీస్ వల్ల కూడా రాయడం అలాంటివి చేస్తూ ఉంటారు, మర్దన చేస్తూ ఉంటారు. మళ్ళీ అదేదో నరాలకు ప్రాబ్లం అయ్యి మళ్ళీ అది ఇంకొక దానికి దారి తీస్తూ ఉంటుంది కదా సార్. ఎక్స్క్లూజివ్గా అదే థెరపీ చేస్తే అది ఎంతవరకు సహాయపడుతుందో, అది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? ఒకటి ఇక్కడ ఏంటంటే ఆయిల్ అప్లికేషన్ అనాలి, మసాజ్ నాట్ మసాజ్ అనడానికి లేదు. మర్దన. ఎస్, మర్దన అనద్దు, మర్దన చేయకూడదు, మసాజ్ చేయకూడదు. మసాజ్ అనేది తప్పుగా వెళ్ళిపోయింది జనాలకి. మసాజ్ చేయకూడదు, పంచకర్మ ట్రీట్మెంట్ అని చెప్తాం మేము దాన్ని. ఎక్కడైతే పెయిన్ ఉంటుంది ఇక్కడ ఒక హౌస్ లాగా కట్టేస్తాం. చిన్న పర్టికులర్ ఏదో ఫ్లోర్ ఉంటుంది, మినపపిండి కానీ గోధుమ పిండితో కానీ ఇలా చేసేసి ఇలా కట్ట వేసేస్తాం. నీట్గా పెట్టేసి కొంత గోరువెచ్చగా ఉన్నటువంటి ఆయిల్, చాలా రకాల మూలికలు వేసి ఆయిల్ తయారు చేస్తూ ఉంటాము. బలా చూర్ణం, ఇంకా వేరే రకాల మూలికలు వేసేసి ఆయిల్ని బాగా ఎక్స్ట్రాక్ట్ లాగా మరిగించేసి ఆ తైలపాక విధానం ద్వారా తీసిన ఆయిల్ని వీటిలలో వేసేస్తున్నాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడైతే మనం చేస్తామో ఏరియా, మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళ చుట్టూగా ఇలా చక్కగా పెట్టేసి ఈ ప్రాంతంలో హౌస్ లాగా పిండితో హౌస్ కట్టేసి ఆయిల్ వేసేస్తాం. 15-20 మినిట్స్ ఉంచుతాం. అలాగే ఇది ఏ స్టేజెస్ వాళ్ళకి చేస్తూ ఉంటారు సార్? అంటే ఎక్కువ స్టేజ్ నొప్పి బాగున్న వాళ్ళకి, నొప్పి కొంచెం ఉన్నా కూడా కొన్నిసార్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తుంది. ఆయుర్వేదంలో భాగంగా మెడిసిన్స్ పంచకర్మ అంటాం. మందు ఇస్తూ ఇది థెరపీ, పంచకర్మ ట్రీట్మెంట్ అంటారు. ఆ విధంగా ఎక్కడైతే నొప్పి ఉందో దానిపైన వేసేస్తాం. చిన్న హౌస్లా కట్టేస్తాం. ఒక 1.5 ఇంచ్ పిండితో పెట్టేసి గోరువెచ్చగా ఉన్నటువంటి నూనె ఆయిల్ వేసేస్తాం. మూలికలతో తయారు చేసిన ఆయిల్ ఉంటుంది, ఆయిల్ వేసేస్తాం. 15-20 మినిట్స్ అలాగే ఉంచుతాం. ఎవ్రీడే ఒక 3-4 సిట్టింగ్స్, 5 సిట్టింగ్స్ అట్లా ఎవ్రీడే. ఇంకేం చేయం, అంతే చేసి పెట్టేస్తాం. కొంత ఎక్సర్సైజ్ చెప్తాం వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేపిస్తూ ఇది చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. ఫిజియోథెరపీ కూడా దీనికి యూజ్ అవుతుందంటారా? ఫిజియోథెరపీ నథింగ్ బట్ యోగా అనమాట. యోగా అంటే ఈవెన్ దో మళ్ళీ యోగా టీచర్స్కి వాళ్ళకి అందరికీ తెలుస్తుందని చెప్పడానికి లేదు. నీ పెయిన్స్కి ఎలాంటి యోగా బిట్స్ చేయించాలి అనేది అందరికీ తెలుస్తుందని నేను చెప్పను, ఎక్కడో కొంతమందికి తెలుస్తుంది. అందువల్ల ఏంటి, అందుకే చెప్పాను ఫస్ట్ ఇంట్లోనే డాక్టర్స్ డెఫినెట్ చేపిస్తారు. ఏ డాక్టర్ అయినా అందరికీ తెలుసు. డాక్టర్స్ మోకాళ్ళ నొప్పికి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది మాత్రమే చేపిస్తారు. ఈవెన్ యోగా అయినా ఫిజియోథెరపీ అయినా డిఫరెంట్ అవసరం లేని అత్యధికంగా ఎక్సర్సైజ్ చేపిస్తుంటారు. దానివల్ల ఏంటంటే మెడిసిన్స్ లాగే అది కూడా అత్యధిక మోతాదులో అవసరం లేని ఎక్సర్సైజెస్ బిట్స్ చేయించడం వల్ల శరీరంలో అవలక్షణాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నొప్పి తగ్గకపోగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఓకే. అయితే మరి ఇప్పుడు ఎలాంటి పోషకాహారం తీసుకుంటే మనం మోకాళ్ళ నొప్పి రాకుండా, లేదంటే వచ్చిన మోకాళ్ళ నొప్పిని అదే విధంగా ఉంచుతూ ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు? ఇందాక మీరు అన్నట్టు వచ్చాక ఇబ్బంది పడే కన్నా రాకుండా జాగ్రత్త పడడం, ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాం. అలా విధంగా ఏంటి, మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదు. లిఫ్ట్ ఉన్న దగ్గర లిఫ్ట్ వాడాలి. మెట్లు ఎక్కాలి దిగాలి తప్పనిసరి అనుకున్నప్పుడు సైడ్ పారాఫిట్ వాల్ పట్టుకొని, ర్యాంప్ పట్టుకొని మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు చొప్పున దిగుతూ ఉండాలి. అలా దిగడం ఎక్కడం చేస్తూ ఉన్నట్లయితే మన మోకాళ్ళని కొంత లైఫ్ పెంచవచ్చు, నొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అండ్ ఆహారంలో ఇందాక చెప్పుకున్నట్టు మంచి ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహారం, పులుసులు, రసాలు, టమాటో, పాలకూర, తోటకూర, బచ్చల కూర, ఇలాంటి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. బెల్లం, గూడ్, అది కూడా ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, తీసుకోవాలి తప్పనిసరిగా. మనం ఇంకోటి రాచగుమ్మడి ఉంటుంది, మనం తినం చాలా తక్కువ, రాచగుమ్మడి తీసుకోవాలి. ఇలా కొన్ని ఉన్నాయి మనం అసలు తినము, ఊరికే చూస్తూ ఉంటాం, వాటి తినము, అవి తింటూ ఉండాలి.
అన్ని Okay. రకాల కూరలు, అన్ని రకాల పళ్ళు అన్నీ తింటూ ఉండాలి. ఇది వదిలేయాలి, అది వదిలేయాలి లేదు. దానిమ్మ, ద్రాక్షలు, పుచ్చకాయలు, వాటర్ మిలన్, ఎవ్రీథింగ్ అన్నీ తినాలి. ఏ సీజన్లో లభించేటటువంటి పళ్ళు ఆ సీజన్లో తినాలి అంతే. ఓకే. ఇది నాకు పడుతుంది లేదు అన్నీ తినేసేయాలి. ఒక షుగర్ పేషెంట్స్ పర్టికులర్గా గమనించుకొని తీసుకోవాల్సి Yes, ఉంటుంది. sir. మిగతా ఎందుకంటే అంటిల్ అన్లెస్ అందరూ అన్ని రకాల పళ్ళు తినొచ్చు. అంటే ఈ అల్సర్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం పులుపుని అవాయిడ్ చేయాలి అంటూ ఉంటారు కదా. ఎస్ మరి వాళ్ళకి ఒకవేళ మోకాలు నొప్పులు కనుక ఉంటే మరి వాళ్ళు ఈ ఈ ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ కానీ ఎలా రీప్లేస్ చేసుకోవాలంటారు? ఇక్కడ అల్సర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రసం, పులుసులు కాకుండా, చారులు కాకుండా రసం లాంటి పదార్థం తీసుకోవచ్చు, తగ్గుతుంది, ఓకే. ఏం ప్రాబ్లం లేదు. మిగతా అన్నీ తీసుకోవచ్చు యాజ్ యూజువల్గా. మిగతా వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. దానివల్ల స్టమక్ పెయిన్ పెరగడం, కడుపులో మంట కానీ పెరగదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏదో అడిగారు మీరు, డయాబెటిక్ పేషెంట్స్ అయినట్లయితే వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ ఫుడ్ ఉంటుంది. ఏదైతే మేము సజెస్ట్ చేసినటువంటి పళ్ళు ఉంటాయి, ఏవి తినకూడదో చెప్దాం, మళ్ళీ ఒకసారి చెప్దాం. ఇక్కడ అరటి పళ్ళు, మామిడి పళ్ళు, సపోటాలు, పప్పాయ, ఇవి అసలే తినకూడదు. అవి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు స్వీట్స్ తినకూడదు. ఇవి మానేసి మిగతా రిమైనింగ్ ఫ్రూట్స్ అన్నీ తినవచ్చు. ఓకే. బ్లాక్ గ్రేప్స్, మామూలు గ్రేప్స్ కాకుండా బ్లాక్ గ్రేప్స్ తినవచ్చు, దానిమ్మలు తినవచ్చు, మిగతా అన్ని పళ్ళు తినవచ్చు. షుగర్ పేషెంట్స్ అయినప్పటికీ సేఫ్లు తినవచ్చు, జామకాయలు తినవచ్చు, ఎవ్రీథింగ్, వాటర్ మిలన్, మస్కా మిలన్ అవి తినవచ్చు. కస్టర్డ్ యాపిల్ తినకూడదు, మళ్ళీ సీతాఫలాలు. ఓకే. ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది, తినకూడదు, షుగర్ పెరుగుతుంది వాళ్ళకి. అందుకని ఈ షుగర్ పేషెంట్స్ అవి మానేసి మిగతా తింటున్నట్లయితే దానివల్ల వచ్చే ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి, బాగా పెరుగుతాయి. సింపుల్ వాకింగ్, ప్రతి మనిషికి కూడా ఒక అరగంట సేపు నడవడం మంచిది. ప్రొద్దున 5 o'clock 5:30 ఒక అరగంట నడిస్తే చాలు. కిలోమీటర్ల కొద్ది నడిచామా అది అక్కర్లే. చిన్న చిన్న ఏదో కార్లో ఎక్కడో ఊరవతలకి వెళ్ళి రోడ్డు పైన నడవడం, పార్క్లో నడవడం అంత అక్కర్లే. ఒక 20 feet కారిడార్ ఉంటే చాలా, అక్కడిక్కడ ఒక 10 rounds వేస్తే 1/2 hour అవుతుంది, సరిపోతుంది. టెర్రస్ పైన లేదా పైకి వెళ్ళిపోయి టెర్రస్ పైన 10 నిమిషాలు, 20 అరగంట సేపు నడిస్తే చాలా రౌండ్స్. ఎక్కడో పార్క్కి వెళ్ళి దుమ్ములో ధూళిలో ఈ కాలుష్యంలో అక్కడికి పోయి అంత తిరిగి మళ్ళీ వెహికల్లో రావడం అంత అక్కర్లేదు. ఇంట్లో కారిడార్ ఆడ తిరిగితే చాలు, ఒక అరగంట సేపు నడిస్తే చాలు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. ఇది మినిమం వాక్, ప్రతి మనిషి చేయాల్సినటువంటి వాకింగ్. ఈ విధంగా చేస్తే శారీరక నొప్పులు రావు, ఇతరత్ర అనారోగ్యం కూడా రాకుండా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్యాట్స్ పెరగడం కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా కొంత కాపాడుకోవచ్చు మనని. వాకింగ్ ఈ విధంగా చేయాలి. ఓకే సార్, ఫైనల్గా అయితే ఏ ఫుడ్స్ తినకూడదు, లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఈ షుగరు మామూలుగా అల్సర్ పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళు అన్ని రకాల పళ్ళు తినవచ్చు. ఓకే. లైఫ్ స్టైల్ ఇందాక చెప్పుకున్నట్లు ఆ విధంగా నడక ప్రారంభించవచ్చు. ఇక సర్జరీ డెఫినెట్లీ ఆపరేషన్ అవసరం అని అనుకుంటారు. ఇక్కడ శస్త్రచికిత్స ఆపరేషన్ అసలే అవసరం లేకుండా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఎస్, ఏంటి, రెగ్యులర్గా మెడిసిన్ వాడటం 5 to 6 months వాడిపిస్తుండ్రు ఎక్కువ పెయిన్ ఉన్న వాళ్ళకి. ఇందాక చెప్పాం ఆర్థోయోగ్ ఒకటి, నర్విటోన్ ట్యాబ్లెట్స్ ఒకటి, అండ్ దెన్ ఆయిల్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ ఎక్సర్సైజ్. ఇవి 3 ఒకేసారి జరగాలన్నమాట. మెడిసిన్ వాడడం, ఆయిల్ అప్లికేషన్ అండ్ ఎక్సర్సైజ్ 3 ఒకేసారి జరుగుతూ ఉన్నట్లయితే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పైన చెప్పినటువంటి ఆహార నియమాలు, మంచి బలవర్ధకమైన ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత కీలవాతం కానీ ఈ నొప్పులు ఏవైతే శారీరక నొప్పులు ఏవి పెరిగినా వాళ్ళు ముఖ్యంగా తీసుకోకూడని ఆహారం ఇంకొకటి ఉంది, కందిపప్పు, తువర్దాలు తినకూడదు, పూర్తి మానేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కమ్యూనిటీస్లో పప్పు లేకుండా అసలు పప్పే తింటారు, ఇంకేం తినరు వాళ్ళు. ఎస్, ప్రోటీన్ కానీ రిచ్ ప్రోటీన్స్ వచ్చేటప్పటికి ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు రుమాటిక్ ఆర్థరైటిస్ లెవెల్స్ పెరుగుతాయి, కీళ్ళవాతం పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కందిపప్పు అస్సలు తినకూడదు. ఇక అందరు ఏంటి, నొప్పి రాగానే వంకాయ, బంగాళదుంపలు ఇవి మానేస్తారు, బ్రింజాల్. కానీ వంకాయలు తినాలి, అలాగే బంగాళదుంపలు, ఆలుగడ్డ తినాలి తప్పనిసరిగా. అంటే మినిమం మనం ఎవ్రీడే వీక్లీ వన్స్ అలా ఆ విధంగా అన్ని రకాల కూరగాయలు తినాలి, అందులో ఇవి కూడా తినాలి. నొప్పి రాగానే ఎవరికి వారే
బ్రింజాల్, వంకాయలు మానేస్తారు, బంగాళదుంపలు మానేస్తారు. ఈ ఒక 2 మోతాదుని మెయింటైన్ చేసుకుంటూ తింటే హ్మ్. అది చాలా వరకు యూజ్ బాగుంటుంది. అవుతుంది అంటారు. ఈ బంగాళదుంపలు తినడం వల్ల ఎముకలకు సరిపడేటటువంటి బలమైన పోషక విలువలు అందులోనే ఉంటాయి. మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది బంగాళదుంపలు. ఓకే. ఎముకల పెరుగుదల, ఎముకలు దృఢంగా ఉండాలంటే అవి అవసరం. ఇంకా వంకాయలు తీసుకోవడం వల్ల మృదువుగా కండరాల కాంట్రాస్ట్, కండరాల నొప్పి రాకుండా కాపాడుతుంది. మసిల్ టిష్యూస్లో ఉండేటటువంటి స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఈ ఓకే. 2 మానేస్తారు, ఆ 2 తీసుకోవాలి తప్పనిసరి. ఓకే. ఇది కాక కూల్ డ్రింక్స్ అస్సలు ఏ పరిస్థితిలో ఏ మనిషి తాగకూడదు కంపల్సరీ. ఇక మిగతా ఇవన్నీ కరెక్ట్గా ఆహార నియమాలు పాటిస్తూ, ఇందాక చెప్పినటువంటి మెడిసిన్స్ వాడుతూ, ఆయిల్ అప్లికేషన్స్ తీసుకుంటూ, ఎక్సర్సైజ్ కంపల్సరీ, పర్టికులర్ ఎక్సర్సైజ్ మామూలుగా డాక్టర్స్ ఆధ్వర్యంలో, వైద్యుల ఆధ్వర్యంలో చేస్తూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చి సర్జరీ అనుకున్న వాళ్ళు శస్త్రచికిత్స చేయించాలి, ఆపరేషన్ చేయాలి, నీ రీప్లేస్మెంట్ అవసరమని డాక్టర్ చెప్పినప్పటికీ అలాంటి వారికి కూడా పూర్తిగా తగ్గిన సందర్భాలు ఉన్నాయి, తగ్గే అవకాశము ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మోకాళ్ళ నొప్పుల గురించి, అవి ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నియంత్రించుకోవచ్చు, ఆహారపు అలవాట్లు ఎలాంటివి తినాలి, ఎలాంటివి తినకూడదు, వ్యాయామాలు ఎటువంటివి చేయాలి, వీటన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.